అనుకూల వాతావరణం ఏర్పాడి జీవరాశులు పుట్టెను. అంతు చిక్కని విశ్వమందున అవని ఎలా పుట్టెను. అవని పైన జీవరాశులు ఆది నుండెల వచ్చెను. విశాలమైన విశ్వమందును విజ్ఞానమే పుట్టెను. జ్ఞాన శాస్త్ర విస్తరించి విశ్వమెందే ప్రాకెను. రాతి యుగం నుండి మనిషి రాకెటేలా నడిపెను. ఒకరి నుండి ఒకరికి విజ్ఞానం విస్తరించెను. అంతు చిక్కని విశ్వమందున అవని ఎలా పుట్టెను. అవని పైన జీవరాశులు ఆది నుండెల వచ్చెను. అడవిలోన సింహరాజుకు వేట ఎవరు నేర్పెను. కొమ్మ పాకే కోతి పిల్లకు పట్టు ఎవరు నేర్పెను. నీటిలోని చాప పిల్లకు ఈత ఎవరు నేర్పెను. మనుగోడకై సాగిపోరిన ప్రకృతి నేర్పించెను. అంతు చిక్కని విశ్వమందున అవని ఎలా పుట్టెను. అవని పైన జీవరాశులు ఆది నుండెల వచ్చెను. పుట్టగానే పురిటి గుట్టుకు ఏడు పెదలు నేర్పెను. చెట్టు మీద కోకిలమ్మకు పాట ఎవరు నేర్పెను. చెట్టు కొమ్మన గీజుగాకి దూడలు ఎవరు నేర్పెను. వారసత్వపు జ్ఞానమే ఈ జీవరాశులకొచ్చెను. అంతు చిక్కని విశ్వమందున అవని ఎలా పుట్టెను. అవని పైన జీవరాశులు ఆది నుండెల వచ్చెను. ఆదిత్యుని చుట్టూ అవని ఎట్లా తిరుగుతున్నదో. అవనితోనూ ఆది నుండి ఆ గ్రహములెట్లా తిరుగును. ఆ గ్రహముల భ్రమణే వేగముగా ఆధారమేమిటో. ఆకర్షణ శక్తి ఆధారమై ఉండెను. అంతు చిక్కని విశ్వమందున అవని ఎలా పుట్టెను. అవని పైన జీవరాశులు ఆది నుండెల వచ్చెను.